సుహాస్ అన్న కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నీ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే Thank you. బ్రహ్మరథం పడుతున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ అన్న. సో అంటే సక్సెస్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు చాలా మంది తీసుకుంటారు. వరుసగా హ్యాట్రిక్ కూడా కొట్టావు. సో ఇక నుంచి సుహాస్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? నేను నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అయిపోయినాయి, కొన్ని ఆల్మోస్ట్ కొన్ని సగం అయినాయి. సో ఇది ఖచ్చితంగా ఆడిద్దనే నమ్మకం ఫస్ట్ నుంచి ఉందన్న. సో దీనికి తగ్గట్టే మిగతా దానికి అదే నా క్యారెక్టర్లో కానీ కథల్లో కానీ వేరే వేరే అనుకునే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా అన్న. అంటే బాగా కెరియర్ బిగినింగ్లో ఒకటి రెండు సినిమాలు ప్యాడింగ్ పెట్టుకుని సపోర్ట్ క్యారెక్టర్ పెట్టుకుని ఇప్పుడు వరుసగా ఈ సినిమాలో కూడా అదర్ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, బాగా ఎక్కువ మీ క్యారెక్టర్తో పాటు. అట్లా 2-3 సినిమాల వరకు చేసుకుంటారు, తర్వాత సోలోగానే ఇంపార్టెన్స్ పెట్టుకుని మిగతా ప్యాడింగ్గా పెట్టుకుని అట్లా చేసుకుంటారు కదా. అలా భవిష్యత్తులో కూడా నీ మారే అవకాశం ఉంటుందా? అంటే నెక్స్ట్ కొన్ని సినిమాల్లో ఉన్నాయన్న ప్యాడింగ్స్, దానికి తగ్గట్టు కథలకు తగ్గట్టు ఉన్నారు. ఈ కథకి తను ఈ ఫేసెసే కావాలనుకున్నాడు. సో అదే వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. సుహాసే భుజం మీద ఎత్తుకుని సుహాస్ ద్వారా ఈ సినిమా సక్సెస్, సుహాసే ఫుల్గా ఉండేది అని అంటే లేదన్న. ఈ సినిమాలో శరణ్య నేను ఈ సినిమా ఫర్దర్గా అంటే కంప్లీట్గా నేను ఏమోనన్నా ఆలోచించలేదండి. ఇప్పుడు ఆ కథ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప